నీకు సంబంధించిన దాన్ని మరొకడు స్వతంత్రించుకుంటున్నాను అనుకుంటున్నావు కదా. కల్వరీ టెంపుల్ ల్యాండ్ నాకెవరో చూపించారు. చూపించినప్పుడు వచ్చాను, చూశాను, నాకు బహుగా నచ్చింది. నచ్చటమే కాదు, ఆ స్థలంలో అడుగు పెట్టినప్పుడు ప్రభు నాతో మాట్లాడి, ఇదే స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. కానీ తీసుకొచ్చిన వ్యక్తికి ఓనర్స్ ఎవరో తెలియదు. ఆ ఓనర్స్ని తెలుసుకోవడానికి సంవత్సరం పట్టింది. ఆ ఓనర్స్ని కలుసుకున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి, ఈ స్థలానికి ఏదో సమస్య ఉంది కాబట్టి ఈ స్థలం మీకు దొరకడం కష్టం ఏదో చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆ స్థలంలో మీరు అడుగు పెట్టే ఛాన్స్ లేదు అని చెప్పన్నాడు. అదే సమయంలో నేను మన సేవ కోసం కారు కావాలని చెప్పి, అప్పటికి సుమారు 40-50 వేల మంది కల్వరీ టెంపుల్ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు నేను సుమారు 40-50 వేల మంది సంఘానికి కాపరిని. ఇవాళ రేపు 3,000 మంది 4,000 మంది ఉంటేనే పెద్ద పెద్ద కార్లు కొనేస్తున్నారు. ఎంత పెద్ద కారు ఉంటే అంత గొప్ప సేవకుడు అనమాట. అలా తయారైంది రోజు సేవ. ఆ రోజు 40-50 వేల మంది సంఘం కలిగిన నేను మన సేవకు కారు కావాలని ఆశపడినప్పుడు ఎక్కడికి వెళ్ళానని తెలుసా? సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతారే, వాడేసిన కార్లు, అక్కడికి వెళ్ళాం. అక్కడ మారుతి డిజైర్ అనే ఒక కారు కనిపిస్తే దాన్ని చూసా, బాగా అనిపించింది. సెకండ్ హ్యాండ్ కారు. అక్కడ ఉన్నటువంటి అమ్మేటటువంటి వ్యక్తిని కలిసి మాట్లాడదాం అనుకుంటే అక్కడ ఇద్దరు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. ఈలో మరొకరు వచ్చి కూర్చోండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళి మాట్లాడవచ్చు అని చెప్పి అన్నారు. కామ్గా కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయారు. నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా. చెప్పండి అన్నాడు. ఏం లేదండి, ఆ కార్నర్లో గోల్డ్ కలర్ మారుతి డిజైర్ సెకండ్ హ్యాండ్ కారు ఉంది కదా, అది నేను కొనాలని ఆశపడుతున్నా, నాకు నచ్చింది అని చెప్పన్నా. అతను చెప్పింది ఏంటి తెలుసా? అరే, అది ఇప్పుడే ఇంతకుముందు వచ్చిన వాళ్ళే, దాని గురించే మాట్లాడాలి వాళ్ళు. దాన్ని ఆల్రెడీ వాళ్ళు బుక్ చేసేసుకున్నారు, అడ్వాన్స్ కూడా వాళ్ళు ఇచ్చేశారు. సారీ అండి, అది మీకు వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పన్నారు. సరేలేండి, ఇది నా ఫోన్ నెంబర్. ఎందుకండి? అదే ఆ మారుతి గోల్డ్ కలర్ ఉంది కదా, ఆ కారు కోసం. సారీ అండి, మీ ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేశారు, వాళ్ళు దాన్ని బుక్ చేసేసుకున్నారు, మీరు వాళ్ళే కొనుక్కెళ్తారు. సరేనండి, నా నెంబర్ ఎందుకైనా మంచిది, మీ దగ్గర ఉంచుకోండి. ఆ రోజు వస్తూ నేను చెప్పింది ఏంటి తెలుసా? ప్రభువా, కల్వరీ టెంపుల్ ల్యాండ్ ఏదైతే నాకు చూపించి ఇది కల్వరీ టెంపుల్ కోసం అన్నావే, అది కల్వరీ టెంపుల్ కోసమే అయినట్లయితే ఈ మారుతి కారు కూడా మన కోసమే. దేనికోసం? నా కోసమే. అడ్వాన్స్ ఇచ్చేశారట, బుక్ చేసేసుకున్నారట, డబ్బులు కూడా చెల్లిపోయారట. కానీ ప్రభువా, ఈ స్థలం కల్వరీ టెంపుల్ది అయితే ఆ కారు కూడా కల్వరీ టెంపుల్దే. ఇదే నాకు సంకేతం. వచ్చిన వెంటనే నాతో పాటు తమ్ముళ్ళు,
ఏమైందన్నా అని చెప్పంటే, మనం చూసిన కారు ఫైనలైజ్ అయిపోయిందా, మంచి ధర దొరికిందా మనకి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేశారు, కానీ నేను మాత్రం నెంబర్ ఇచ్చి వస్తున్నా అని చెప్పన్నా. నెంబర్ ఎందుకు ఇచ్చారన్నా, రేపు పొద్దున మళ్ళీ ఫోన్ చేస్తారు కదా మనకి. ఏంటంట, రేపు పొద్దున మళ్ళీ మనకి ఫోన్ చేయాలి కదా. మనకెందుకు ఫోన్ చేస్తారన్నా, అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు కదా, రేపు చెప్తా ఏమవుతుందో అని చెప్పన్నా. మరుసటి రోజు మధ్యాహ్నం నా నెంబర్కి ఫోన్ వచ్చింది. ఏమని తెలుసా, సార్ ఏమైందో ఏమో, పొద్దున్నే వాళ్ళు తిరిగి వచ్చేసి లేదండి ఆ కారు మాకు వద్దండి, ఆ కారు మనసు మార్చుకున్నామండి, వేరే వాళ్ళకి అమ్మేసేయండి అని చెప్పేసి వాళ్ళు వచ్చి కూర్చొని బ్రతిమలాడి దీన్ని ఇచ్చేసేయండి అని అంటే, ఎలాగో మీరు ఉన్నారు కదా అని చెప్పేసి మీకు ఫోన్ చేస్తున్నానండి. ఏదైతే నీకు చెందిందో, ఏదైతే దేవుడు నీ కొరకు దాచిపెట్టాడో ఖచ్చితంగా దాన్నే తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇది కల్వరి టెంపుల్ కోసం దేవుడు భూమిని సృష్టించినప్పుడు సరిహద్దులు నియమించిన స్థలం కాబట్టి దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ఆ మారుతి డిజైర్ కారు మన సేవకు అవసరం అని చెప్పి దేవుడు నిర్ణయించాడు. అది ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఎప్పుడు అనద్దు ప్రభువా నాకు రావాల్సిన ఇల్లు వాళ్ళు తీసేసుకున్నారు ప్రభు. కాదు కాదు, అది వాళ్ళ ఇల్లు వాళ్ళు తీసుకున్నారు, మరి నా ఇల్లు సంగతి ఏమిటి, అంతకంటే శ్రేష్టమైనది దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి అమ్మ సహోదరి సహోదరులు కొన్నిసార్లు వచ్చా, బ్రదర్ మాకు రావాల్సిన సంబంధం, బ్రదర్ మా అబ్బాయి చేసుకోవాల్సిన సంబంధం, వేరే వాళ్ళు మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని. కాదు 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 కాదు, ఆ అమ్మాయి మీ అబ్బాయి కొరకు దేవుడు ఏర్పరిచిన అమ్మాయి కాదు కాబట్టే ఆ సంబంధం మీకు కాకుండా దేవుడు దూరం చేశాడు. అర్థమైందా? ఎప్పుడైనా సరే మేము అనుకున్నది జరగలేదు, మాకు చెందింది మేము పొందుకోలేకపోయాం అని నువ్వు అనుకుంటున్నట్లయితే వాస్తవం ఏమిటయ్యా అంటే, నీకు చెందిన దాన్ని దేవుడు దాచిపెట్టాడో, అది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టే అది నీకు చెందలా.